మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈరోజు అంటే 22వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తూ ఉంది. వాస్తవానికి అది ఫేక్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం తెలంగాణ గవర్నమెంటు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ వాట్సాప్ మిగిలిన సోషల్ మీడియా అకౌంట్స్లో కొంతమంది అదే మెసేజ్ని పదే పదే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మరి బదిలీలపై నిషేధం ఎత్తివేసే మరి వంటి ఆలోచన ప్రస్తుతానికి ఏది మరి అటువంటి నిర్ణయం ఏది జరగలేదని అధికారికంగా మరి సమాచారం తెలుస్తూ ఉంది. ఈ సోషల్ మీడియాలో కానీ లేదా వాట్సాప్ వీటిల్లో కానీ ఏదైతే మరి ఉనికిలోకి మరి వచ్చి బాగా ట్రెండ్ అవుతూ ఉందో ఆ న్యూస్ అంతా కూడా అవాస్తవం అని తేలుతూ ఉంది. ఎందుకంటే ఆర్థిక శాఖ కూడా ఆల్రెడీ మరి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు మరి విడుదల చేసిందని చెప్పి అవి ఆ వార్తలో పేర్కొనటం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వం మరి ఆ దిశగా ఏ రకమైన ఆలోచన చేసినట్లుగా ఉన్నత స్థాయి అధికారిక వర్గాల నుంచి వెలువడిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంటు పరిస్థితి వేరే. అక్కడ గత ఏడాది కూడా మరి బదిలీలు మరి జరగనందువల్ల ఈ ఏడాది బదిలీల ప్రక్రియకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ కూడా బదిలీల ప్రక్రియ జరిగింది. ఈ ప్రస్తుత బదిలీల ప్రక్రియకి పెద్ద అడ్డంకిగా మారిన సంగతి ఏమిటంటే జననగణన అనేది ఆల్రెడీ అధికారికంగా ఆరంభమైనట్లుగానే చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన శిక్షణ కూడా మరి సిబ్బందికి ఇవ్వటం జరిగింది. ఈ జననగణన జరుగుతున్న నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా బదిలీలపై ఆయా రాష్ట్రాలు మరి 1 సంవత్సరం పాటు నిషేధాన్ని విధించాలని చెప్పి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మరి ఏడాది బదిలీలు ఉంటాయా లేదా అనే అంశంపై పెద్ద సందిగ్ధం ఏర్పడింది. దీని మీద ఉన్నత స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి మరి వారి స్థాయిలో జరగాల్సిన నిర్ణయం కాబట్టి దాని మీద ఇంకా ఏ విధమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే అన్ని శాఖలకు చెందిన సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం ఈ జననగణన ప్రక్రియలో మరి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డ్యూటీలు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వారి అందరినీ మరి బదిలీ ప్రక్రియ పేరుతో కనుక అటు ఇటు షఫ్లింగ్ చేస్తే మరి అదంతా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఈసారి బదిలీల మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కొంత సందిగ్ధం ఉంది. కాకపోతే ఉన్నత స్థాయి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ఏమిటంటే ఏదైనా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్కి ఏదైనా మరి అవకాశం ఉంటుందేమో, ఒకవేళ అటువంటి వాటికి ఏదైనా ప్రభుత్వం అవకాశం ఇస్తుందేమో అన్న ఒక వార్తా కథనం అయితే లేదా వార్త అయితే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఏ విధమైన ఉత్తర్వులను విడుదల చేయలేదనేది అధికారికంగా అందిన సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. థ్యాంక్ యూ.